వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సపోజ్ మనకు అర్జెంట్ గా ఇప్పటికిప్పుడు దూర ప్రయాణం చేయాల్సి వచ్చింది. ట్రైన్ లో సీట్స్ అవైలబుల్ గా లేవు, కానీ ఖచ్చితంగా మనం వెళ్లి తీరాలి. ఆ టైంలో మనకున్న ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ స్లీపర్ బస్. రాత్రి హాయిగా పడుకుని పొద్దున్న లేచేసరికి ఊరొచ్చేస్తుంది. కానీ రాత్రి నిద్రలో ఉండగానే బస్సు మంటల్లో కాలిపోతే ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదా. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూర్ అనే ఊరి దగ్గర ప్రైవేట్ స్లీపర్ బస్ అయిన వేమూరి కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సుకి అదే జరిగింది. ఇది ఎంత కలచివేసే విషయం అంటే, ఒక తల్లి తన చిన్న బిడ్డని కాపాడుకోవడానికి గట్టిగా హత్తుకొని పట్టుకుంటే అలా ఉండగానే తల్లి బిడ్డ ఇద్దరు అగ్నికి ఆహుతైపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది ప్రయాణికులు మంటల్లో కాలి మరణించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయింది ఇద్దరైనా 20 మందైనా ఇలాంటి అత్యంత ఘోరమైన ప్రమాదంకి గల కారణాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. అవేంటంటే, మొదట ఒక బైక్ నడుపుతున్న వ్యక్తి బస్సును ఢీకొట్టాడు. అలా అగ్ని రాజుకొని బస్సులో నిప్పురవ్వలు చెలరేగాయి. అప్పటికే డీజిల్ ట్యాంకర్ కూడా లీక్ అయింది. అలానే బస్సు డోర్ దగ్గర ఉన్నటువంటి చిన్న హైడ్రాలిక్ సిలిండర్ పేలిపోయి డోర్స్ తెరుచుకోలేదు. ప్రయాణికులు ఎవ్వరూ కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. రెండో కారణం, ఈ ప్రమాదం ఇంకా తీవ్రతరం అవడానికి ముఖ్యమైన కారణం మంటల వేడికి బస్ లగేజ్ క్యాబిన్ లో ఉన్నటువంటి 400 పైగా ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం అని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గుర్తించారు. ఒక బస్సులో ఇన్ని వందల ఫోన్లు పార్సల్ గా తీసుకువెళ్లటం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అయినా కూడా ప్రయాణికుల ప్రాణాలు లెక్క చేయకుండా ఫోన్లను అనుమతించడం ఎంత పెద్ద నేరం. మూడవది, అసలు నిజానికి ఈ బస్సు స్లీపర్ క్యారియర్ బస్సే కాదు, సీటర్ క్యారియర్ గా మాత్రమే రిజిస్టర్ అయింది. ఈ బస్సు ఇల్లీగల్ గా స్లీపర్ సర్వీస్ పెట్టి నడుపుతున్నారు. సో నిన్న కాకపోయినా రేపైనా ఏదో విధంగా ఈ బస్ కి ప్రమాదం జరిగే అవకాశం 100% ఉంది. 4, ఈ బస్ పైన ఇప్పటికే 16 చలాన్లు ఉన్నాయి. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ డేటా ప్రకారం ఈ బస్సు పైన ఓవర్ స్పీడింగ్ అంటే అతివేగం, డేంజరస్ డ్రైవింగ్ అంటే ప్రమాదకరమైన డ్రైవింగ్, అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ తప్పుడు వైపు తప్పుడు దారిలో నడపడం అనే కంప్లైంట్స్ తో 23,000 రూపాయల ఈ ఛాలెంజ్ ఉన్నాయి. సిటీలో ఇలాంటి ప్రమాదకరమైన బస్సులు ఇంత ఫ్రీగా తిరగటం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటి. దేశంలో ఇలా ఇల్లీగల్ గా నడుపుతున్న బస్సులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. వాటికి తోడు అందమైన అద్భుతమైన మన రోడ్లు. ఇప్పటికైనా ఏదో అలా 2-3 రోజులు హడావిడి చేసి తర్వాత ఈ ఘటనను మర్చిపోవటం కాకుండా ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్రమ పద్ధతుల్లో నడుపుతున్నటువంటి బస్ ట్రావెల్ కంపెనీల పైన ప్రభుత్వం తక్షణం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి దుర్ఘటనలపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా మాతో తెలియజేయండి. నమస్తే, జై హింద్.